ప్రతిరోజు మన లైఫ్లో అన్ని సంఘటనలు ఒకేలాగా ఉండవు. మన జీవితంలో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు కొన్ని రోజుల పాటు కొన్ని కన్ఫ్యూజన్స్, కాంప్లెక్సిటీస్ మన లైఫ్లో వస్తూ ఉంటాయి. తెలియకుండా అనుకోని సంఘటనలు, ముఖ్యంగా నెగిటివ్ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఒక టఫ్ టైం మనిషిలో వస్తూ ఉంటుంది. ఇలా ఎవ్రీడే మనకి ఏదో ఒక సంఘటన జరగటం, కొన్నిసార్లు మంచి, కొన్నిసార్లు చెడు. కానీ లైఫ్లో మనకు కొన్ని కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒక ఫోకల్ పాయింట్ ఉంటుంది. అంటే మనం అనుకున్న లక్ష్యం కానీ, మన ప్రిన్సిపల్స్ కానీ. ఎన్నో కాంప్లెక్సిటీస్, ఎన్నో కన్ఫ్యూజన్స్ మనిషి జీవితంలో వస్తాయి. జీవితంలో మనిషి టఫ్ అయ్యే కొద్దికి, మనిషి పోరాడే కొద్దికి ఖచ్చితంగా కాంప్లెక్సిటీస్ రావటం, కన్ఫ్యూజన్స్ రావటం జరుగుతూనే ఉంటుంది. ఎన్ని వచ్చినా, ఎంత జరిగినా, మనల్ని ఎంత పెద్ద కుదిపేసినా స్ట్రైట్గా మనం వెళ్ళే రోడ్డు మాత్రం అదే బాటలో నడవాలి. ఆ రోడ్ని మనం ఒకసారి ఒక మైండ్ మ్యాప్ వేసుకున్న తర్వాత ఎక్కడ ఆగకూడదు. ఎన్ని కన్ఫ్యూజన్స్ వచ్చినా, మనకి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, సొసైటీ మన చుట్టూ మోగి మనల్ని ఇబ్బంది పెట్టినా, మనం చేయాల్సిన పని ఒకటే. మన రోడ్ మ్యాప్ పెట్టు, మన లక్ష్యం పెట్టు, మన జీవితంలో కోర్ పాయింట్ ఏంటి, అసలు మనం ఏం సాధించాలనుకుంటున్నాం, అది మనకి రెగ్యులర్గా మన దగ్గర ఉంటే మాత్రం ఏ మనిషిని ఎవరు ఆపలేరు. జీవితంలో ప్రతి ఒక్కరికి, మీకు నాకే కాదు, ఏ రంగంలో ఎక్కడ ఎలా ఉన్నా కొన్ని సంఘటనలు ఎదురయ్యి మనుషుల్ని కట్టడి చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాయి. కానీ ఏది జరిగినా సరే మనం మాత్రం ఒకటే ఫోకల్ పాయింట్లో, ఒకటే లక్ష్యంతో, మనం అనుకున్న టార్గెట్ ఏంటి, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, మన లైఫ్ మేజర్ మిషన్ ఏంటి, మేజర్ ప్లాన్ ఏంటి, అది పెట్టుకుని ముందుకెళ్ళాలే. కానీ ఏ డైవర్షన్ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి ట్రబుల్ వచ్చినా అక్కడ నిలిచిపోకూడదు. అదే మనిషి జీవితం.